సడన్గా అయిపోయింది. కొత్త బండి కొనుక్కున్నాము, ఆనందంగా ఉన్నాము. కానీ 1 మంత్లోనే యాక్సిడెంట్ అయిపోయింది. ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే మేము అక్కడికి వెళ్ళేసరికి ఎలాగో ఉన్నాడు. రాజు నా పెద్ద కొడుకు ఇద్దరు ఉన్నారు. వాడిని అలా చూసేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పుడు నాకు సహాయంగా కూడా ఎవరు లేరు. మా సిసింద్రి అజయ్ మాత్రమే ఉన్నారు. అందరం కలిసి ఒంగోలు తీసుకొని వెళ్ళాము. ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా ఇక్కడ లేదు అని అన్నీ మూసేసి ఉన్నాయి హాస్పిటల్ అన్నీ. తర్వాత లాస్ట్కి ఒంగోలు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి పండేసాము. ఇంటికాడ మాత్రం ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగిందో కూడా. కానీ నేను ఒక్కదాన్ని ఆటోలో ఏడ్చుకుంటూ తీసుకొని వెళ్ళాను నా బిడ్డని. ఏమైందో తెలీదు. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, పడిపోతున్నాడు, కొనుక్కోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. మా అజయ్ నేను ఇద్దరం తీసుకొని వెళ్ళాం. సిసింద్రి వీళ్ళు బండి వేసుకొని వచ్చారు. మా ఆయన వీళ్ళందరూ బండి వేసుకొని వచ్చారు. తర్వాత మొత్తం డేవిడ్, రాజు అందరూ వచ్చారు. రమేష్ అందరూ వచ్చారు. కిషోర్ మొత్తం వచ్చారు. వచ్చేసరికి వాడికి ట్రీట్మెంట్ అయిపోయింది. వాడిని అలా దేవుడు నేను ప్రార్థన చేసుకుంటాను వెళ్ళాను ఆటోలో. దేవుడు నా బిడ్డలకు మాత్రం ఏం కాకూడదు. ఇప్పటికే నేను చాలా కోల్పోయి ఉన్నాను నా జీవితంలో. నాకు అన్నట్టు ఏది లేదనుకుంటా ఉన్నాను నేను. నా ముఖ్యమైన మెయిన్ పాయింట్లే నాకు పోయినాయి. నా తండ్రి నా బిడ్డలను కూడా నాకు దూరం చేయొద్దు అనుకున్నాను. నా బిడ్డను స్వస్థత పరిచాడు దేవుడు. నా బిడ్డకు తగ్గింది. ఇంటికి వచ్చాము, బాగానే ఉన్నాడు. తర్వాత 3 months తర్వాత మళ్ళీ నా చెర్రీకి చెయ్యి ఇక్కడ ఇరగటం జరిగింది. స్కూల్లో పడి కట్టుకి వెళ్ళాము. ఒంగోలు వెళ్తే ఎక్స్రే తీశారు. మామూలుగానే ట్యాబ్లెట్లు ఇస్తారు అనుకున్నాం. కానీ చెయ్యి ప్యాచర్ అయింది అమ్మ అన్నాడు. 20 రోజులు ఇంటి దగ్గరే ఉన్నాడు. అది కూడా దేవుడికి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుంటే అది కూడా తగ్గిపోయింది. ఇదే నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించండి కాక.